ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే పుదీనా నిమ్మరసం. పుదీనా నిమ్మరసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసేద్దాం. పుదీనా, నిమ్మకాయ, పంచదార, ఉప్పు. సింపుల్గా మనము చేసేసుకోవచ్చు, అస్సలు టైం పట్టదు, కానీ దాని నుంచి వచ్చే ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పుదీనాని, పంచదారని చక్కగా గ్రైండ్ చేసేసుకుందాము. సో జస్ట్ ఆకులు మాత్రమే తీసుకుందాము, అంటే కాడలు అవన్నీ ఏం లేకుండా పుట్టి ఆకులు మాత్రమే తీసుకుందాము. కాడలు ఉంటే కొంచెం మనకి అది ఇబ్బందిగా ఉండొచ్చు, అందుకోసం అనేసి జస్ట్ ఆకులు మాత్రమే. అవి కూడా ఎక్కువ కాదు, కొంచెం అంత ఉంటే సరిపోతుంది. ఒక 4-5 కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, అవి తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 3 గ్లాసెస్ చేయాలి అని అంటే కనుక, అంటే దీంట్లో చేస్తున్నాను, ఇది 3 గ్లాసెస్ పడుతుంది. 3 అంటే 2.5 గ్లాసెస్ కరెక్ట్గా పడుతుంది అనమాట. సో నేను 2.5 గ్లాసెస్కి చేస్తాను. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ఇంత తీసుకున్నాను. ఒక 3 గ్లాసెస్కి ఇంత సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. చాలా ఘాటుగానే ఉంటుంది, అంటే పుదీనా ఒక స్మెల్ ఏంటంటే పంజెంట్, అంటే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అనమాట. సో ఇందులో కొంచెం అంత షుగర్ యాడ్ చేసి 3 టీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేసి దీన్ని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసుకున్నటువంటి పుదీనాని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక జార్ తీసుకోవచ్చు, అంటే ఇది పూర్తిగా పేస్ట్ లాగా కాదు, కచ్చాపచ్చాగా ఉంది. ఒక జార్ కానీ లేకుంటే ఒక ఇలాంటి జగ్ కానీ తీసుకుని మనము ఫస్ట్ షుగర్ ఇంకా పుదీనా 2 గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. సో ఉప్పు, కొంచెం అంత ఉప్పు యాడ్ చేస్తాను. ఉప్పు, షుగర్ 2 యాడ్ చేయటం వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ నిమ్మరసం, ఫస్ట్ 2 నిమ్మకాయ బద్దలు ఇందులో యాడ్ చేసేసి తర్వాత మిగిలింది నిమ్మరసం యాడ్ చేస్తున్నాను. సో ఫైనల్గా మనము ఇందులో వాటర్ యాడ్ చేసేయటమే. సో చక్కటి పుదీనా నిమ్మరసం రెడీ అయిపోయింది. ఇంకా మీకు ఇంకా ఫీల్ కావాలంటే 2-3 ఆకులు యాజ్ ఇట్ ఈస్ ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఇలా 2-3 ఆకులు యాడ్ చేసుకుంటే కొంచెం పుదీనా ఫీలింగ్ కొంచెం ఉంటుందన్నమాట. సో మూత పెట్టేసుకొని ఒక అరగంట అలా వండిచ్చేసేసి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకుంటా ఉంటే బాగుంటుందన్నమాట. ఇందులో కొంచెం ఐస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవచ్చు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంకా డబల్ జార్లో మనం తీసుకుని తాగితే ఉంటే బాగుంటుంది. వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు ఇలాంటివి చాలా 0 క్యాలరీస్ అనమాట. క్యాలరీస్ ఏమి ఉండదు, మనం యాడ్ చేసినటువంటి షుగర్ క్యాలరీస్ తప్పితే ఇంకా మిగిలిన క్యాలరీస్ చాలా మినిమల్గా ఉంటాయి అన్నమాట. సో మనకి మేబీ ఒక లెస్ దెన్ 50 క్యాలరీస్ ఉంటాయి. మనం 2 టీ స్పూన్స్ కంటే తక్కువ యాడ్ చేస్తాం షుగర్ ఇందులో. సో లెస్ దెన్ 50 క్యాలరీస్ ఉంటాయి. దీన్ని మనం రోజంతా కొంచెం అంటే మీల్కి మధ్యలో కొంచెం తీసుకోవటం అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆకలి అనేది వెంటనే వేయకుండా ఉంటుందన్నమాట. కొంచెం పోస్ట్పోన్ చేయడానికి ఉంటుంది. వెయిట్ లాస్ చేసేవాళ్ళు, ఆహారాన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేసేవాళ్ళని, ఆహారాన్ని నియంత్రించుకోవాలనుకునే వాళ్ళు ఇలా కొంచెం మధ్యలో తాగుతూ ఉండాలి. ఇంకొకరు ఏంటంటే
ఆహారం తీసుకున్న తర్వాత కొంచెం అంత ఇది తీసుకుంటే కనుక అందులో నిమ్మరసం, పుదీనా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయంటే మనకి అబ్జార్ప్షన్ బాగా ఉండేటట్టు చేస్తుంది అనమాట. అది వేరే వాళ్ళకి. సో ఎవరికి ఏ విధంగా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు కొద్దిగా ఇది తీసుకుంటే కనుక డైయూరిటిక్ లాగా పనిచేస్తుంది. అంటే ఎక్సెస్ వాటర్, బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది. చాలామంది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బాడీలో ఎక్సెస్ వాటర్ ఉండే అవకాశం ఉంటుంది. సోడియం పొటాషియం ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల వాళ్ళు కూడా ఇది కొంచెం తీసుకుంటూ ఉంటుంటే కనుక ఆ వాటర్ డైరెక్ట్గా లాగా పనిచేస్తుంది. నిమ్మరసం ఉంది కాబట్టి, తర్వాత పుదీనాలో పొటాషియం కంటెంట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పనిచేస్తుంది. ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వెళ్తుంది, యూరిన్ ఫామ్లోకి బయటకు వెళ్తుంది. అది ఇంకొక వే. అంటే మనకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. జస్ట్ మనం ఎంత సింపుల్గా చేసుకున్నాం ఇది. ఊరికనే మామూలుగా సింపుల్గా చేసుకుని ఎండ నుంచి ఇంటికి బయట వచ్చామనుకోండి, వెంటనే కొంచెం నిమ్మరసం నీళ్లు తాగితే ఎంతో రిలీఫ్గా హాయిగా ఉంటుంది. మనము అంతవరకే ఆలోచిస్తాం, కానీ అసలు ఎన్నెన్ని ఉపయోగాలు ఉన్నాయి దాంతో అనేది మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎస్పెషలీ మనం పుదీనా లాంటి ఆకుకూర యాడ్ చేసేటప్పటికి ఉపయోగాలు మరింత పెరుగుతాయి అన్నమాట. సో ఈ 3 కాకుండా మనకి పుదీనా వల్ల ఏంటంటే ఈ నోటి దుర్వాసన అనేది తగ్గుతుందన్నమాట. సో నోటి దుర్వాసన ఉన్నవాళ్ళు ఏంటంటే కొద్దిగా ఇది తాగటం వల్ల లోపల ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా తగ్గుముఖం పడుతుంది అనమాట. అందుకని ఆ దుర్వాసన తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి కూడా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అంటే మామూలుగా ఇలా అనుకుంటే నోటి దుర్వాసన ఉండకపోవచ్చు, కానీ మాట్లాడుతున్నప్పుడు నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది అనమాట. అదేంటంటే పొట్టలో అరుగుదల సరిగ్గా లేని వాళ్ళకి అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఇది కొద్దిగా తీసుకుంటే కనుక చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అరుగుదల పెరుగుతుంది, నోటి దుర్వాసన కూడా స్టాప్ చేస్తుంది. సో ఈ పుదీనాకి ఉన్నటువంటి ఆ స్వీట్ స్మెల్ వల్ల ఏంటంటే మనం కన్జ్యూమ్ చేస్తే మనకు కూడా ఆ స్వీట్ స్మెల్ అనేది ఉంటుందన్నమాట. ప్రతి ఇండివిజువల్ వాళ్ళ బాడీ ఓడర్ ఒకటి ఉంటుంది. అంటే మనం సెంటులు అవన్నీ, సబ్బులు, సెంటులు అవన్నీ మనం యూజ్ చేసి మన బాడీ ఓడర్ మనకే తెలియకుండా ఉంటుందన్నమాట. సో అలా కాకుండా బాడీ ఓడర్ ఎలాగా వస్తుంది అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టి బాడీ ఓడర్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. సో అందుకని మన ఆహారంలో కనుక పుదీనాని యాడ్ చేస్తే కనుక మనం స్వీట్ స్మెల్ అయితే రాము డెఫినెట్గా, కానీ మంచి బాడీ ఓడర్ అయితే ఉంటుందన్నమాట. అంటే గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుందన్నమాట. గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అయినప్పుడు గుడ్ ఆర్డర్ అంటే మంచి వాసన ఉండటం అనేది జరుగుతుందన్నమాట. సో అలా కూడా ఇది మనకి పనిచేస్తూ ఉంటుంది. సో ఎన్నో విధాలుగా పుదీనా అనేది మనకి పనిచేస్తూ ఉంటుంది. ప్లస్ ఇంకా సింప్లెస్ట్, ఇది చేసుకోవటం కూడా కష్టము అని అనుకుంటే ఇంకొక సింప్లెస్ట్ చిట్కా ఏంటంటే మనం భోజనం చేసేసిన తర్వాత జస్ట్ కొన్ని పుదీనాకులు నవిలితే మనకి నోరు శుభ్రమైపోతుంది, నోటి దుర్వాసన పోతుంది, అరుగుదల కూడా పెరుగుతుంది అన్నమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. సో మీరు దేనికి ఉపయోగిస్తున్నారు అనే దాన్ని బట్టి దీన్ని తీసుకోవటం అనేది మొదలు పెట్టండి. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. తప్పనిసరిగా ట్రై చేయండి.